నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ముంబై హీరోయిన్ కాదంబరి జైత్వానికి వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు అన్యాయం జరిగిందంటూ ఆమె మీడియా ముందుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఛాలెంజింగ్‌గా తీసుకొని ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ అందులో భాగంగా ఆమెను ముంబై నుంచి విజయవాడకు తీసుకురావడం జరిగింది. సో మరి ఆ అంశాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క అంశాన్ని ఆవిడ దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకుంటున్న క్రమంలో ప్రస్తుతానికి ఒక డీజీపీ పేరు, అలాగే ఒక ఇన్స్పెక్టర్ పేరు అయితే వినిపిస్తుంది. మరి అప్పటికే దాదాపుగా కొంతమంది ఐపీఎస్లు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు ఈ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఇప్పుడైతే అనూహ్యంగా మరో డీజీపీ పేరు, అలాగే ఇన్స్పెక్టర్ పేరు వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. అండి. ముంబై హీరోయిన్ కాదంబరి జైత్వానిని వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు దాదాపుగా 40 రోజులు చిత్రహింసలకు గురి చేశారని, వైఎస్ఆర్సీపీకి వాళ్ళతో పాటు కొంతమంది ఐపీఎస్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటే ఒక వార్త అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఎట్టకేలకి ఈ ప్రభుత్వం దాన్ని కాస్త ఛాలెంజింగ్గా తీసుకొని ఆ అమ్మాయికి న్యాయం చేసే క్రమంలో ముంబై నుంచి విజయవాడకు తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతానికి 1 బై 1 అమ్మాయి దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బడా నేతల పేర్లు అయితే బయటకు వచ్చాయి. తాజాగా ఒక డీజీపీ పేరు, అలాగే ఒక ఇన్స్పెక్టర్ పేరు కూడా వినిపిస్తుంది. మరి అసలు ఈ అమ్మాయికి ఏ విధంగా అన్యాయం జరిగింది? అసలు రాజకీయ నాయకులు అంటే ఓకే, కానీ ఒక బాధ్యత గల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వీళ్ళు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అసలు? ఇప్పుడు ఒకటండి, మీరు చూసుంటారు, జగన్మోహన్ రెడ్డి టైంలో 5 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడూ లేని విధంగా, అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ పోలీస్ అధికారులు కూడా ఇంత దిగజారుడుతనంగా ప్రవర్తించిన చరిత్ర ఎక్కడా లేదు. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఏ రోజు ప్రవర్తించలే. అటువంటిది ఐఏఎస్ని ఐపీఎస్ని ఏ విధంగా తనకు ఊడిగం చేసే ఒక బాడీ గార్డులుగానో, లేకపోతే తన ఇంటి మనుషులుగానో, తన సొంత ఒక బౌన్సర్లు ఏ విధంగా ప్రవర్తిస్తారో, సో తన సొంత సైన్యం ఏ విధంగా ప్రవర్తిస్తుందో, ఎవరినన్నా కొట్టమంటే కొట్టడం, తిట్టమంటే తిట్టడం అనే రీతిగా వీళ్ళందరూ కూడా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు దిగజారిపోవడం అనేది వాళ్ళ యొక్క నైతికతకి, వాళ్ళ యొక్క దిగజారుడుతనానికి ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఒక తార్కాణం. అంటే దేశమే నివ్వెరపోయే విధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఎంత విధంగా దిగజారిపోతారా, ఎంత నీచంగా దిగజారిపోయి ఒక ఆడబిడ్డ జీవితాన్ని ఇలాగా కళ రాస్తారా, ఒక ఆడబిడ్డకి ఈ విధంగా టార్చర్ పెడతారా, ఒక కుటుంబాన్ని, అంటే దేశం కోసం త్యాగం చేసిన ఒక కుటుంబాన్ని కూడా ఈ విధంగా వీళ్ళు మానహరణం చేస్తారా? తండ్రి చూస్తే ఒక నావల్ ఆఫీసర్, తల్లి చూస్తే ఒక ఆర్బీఐ ఆఫీసర్. సో వాళ్ళని కూడా చుక్కలు చూపించి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయించి అన్యాయంగా అక్రంగా వాళ్ళ కనీస అవసరాలకి, రోజువారీ అవసరాలకు కూడా డబ్బులు తీసుకోకుండా వాళ్ళ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేయించడం, అదేవిధంగా ఆవిడని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, తీసుకొచ్చి ఆ యొక్క వీటీపీఎస్ విజయవాడ ధర్మల పవర్ స్టేషన్ ఒక గెస్ట్ హౌస్లో పెట్టి ఏ విధంగా 45 రోజులు వీళ్ళు మానసికంగాను అన్ని రకాలుగా కూడా ఆవిడని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. సో ఆవిడ మన శుక్రవారం నాడు అక్కడున్న ఎవరైతే స్రవంతి రాయ్ అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఆవిడ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అలాగే శనివారం కూడా పూర్తిగా దగ్గర 11:30 గంటల నుంచి నైట్ 9:30 వరకు కూడా ఆవిడ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. సో పూర్తిగా అదేవిధంగా ఆవిడ పేరు మీద ఏ విధంగా అయితే ఆరోపణలు చేశారో, ఎన్ని ఆరోపణలు చేశారో ఆ 200 పేజీల రికార్డును కూడా ఆ 1 బై 1 ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్రవంతి రాయ్ ఉన్నారో ఆవిడ ఒక్కొక్కటి ఈవిడికి జత్వానికి వినిపించడం, దానికి మళ్ళీ ఈవిడి సమాధానం చెప్పడం. సో దాన్ని అంతటినీ పూర్తిగా వీళ్ళంతా కూడా దాన్ని ఇటు వీడియో పరంగా కానీ ఇటు ఆడియో పరంగా కానీ దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ తండ్రిని నరేంద్రనాథ్ జత్వానీని, ఆ తల్లి శ్వేతా జత్వానీని కూడా వీళ్ళు విచారించడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క కేసు డీప్గా వెళ్ళి కొలిది కూడా దీంట్లో చాలా విషయాలు మీరు చెప్పినట్టుగా దీంట్లో ఉన్న కల్ప్రిట్స్ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏదో బొరీలో ఉన్న ఎలకలు ఏ విధంగా బయటకు వస్తాయో మనం పొగబెడితే ఆ విధంగా ఈ కల్ప్రిట్స్ అందరూ బయటకు వస్తున్నారు. అలాగే మొన్నటి వరకు యొక్క విజయవాడకి సంబంధించిన ఒక పోలీస్ అధికారి ఇప్పుడు ఏలూరుకి సరెండర్ అయిన ఒక ఇన్స్పెక్టర్ దీంట్లో ఉన్నాడని, అలాగే ఒక మాజీ డీజీపీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, కడప ప్రాంతానికి చెందినవాడు, జగన్మోహన్ రెడ్డికి బీరకాయ పీచు, తన సామాజిక వర్గానికి చెందినవాడు, అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని, అలాగే మాజీ ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే కాంతిరాణా టాటా,
వీళ్ళందరూ కూడా వీళ్ళ పాత్ర మీద కూడా ఆవిడ పూర్తిగా వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా చేశారు, అలాగే విశాల్ గున్ని ఏ విధంగా అయితే రెక్కీ చేశాడు బాంబే వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర రెక్కీ చేసి 10-15 మంది పోలీస్ ఆఫీసర్ని తీసుకెళ్లి కారులో ఏ విధంగా వాళ్ళ కుటుంబాన్ని అక్కడి నుంచి బాంబే నుంచి ఇటు తరలించారు అన్నది చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ కూడా చూస్తే ఈ విచారణలో ఎవరైతే ఆ యొక్క తన భూమిని ఈ విధంగా వేరే వాళ్ళకి అమ్మ చూపాడని చెప్పి ఏదో అయితే ఈ కుక్కల సాగర్ అనేవాడు చేశాడో ఆ నాగేశ్వరరావు అనే వ్యక్తి బయటకు రావడం, అసలు జత్వాని అంటే నాకు తెలియదు, ఆవిడతో ఎటువంటి లావాదేవీ లేదు, నేనేదో తిరుపతి దర్శనం కోసం నాకు తెలిసిన ఒక గొర్రెపాటి నాగేశ్వరరావు అనే వాడికి ఏదో నా యొక్క ఆధార్ కార్డు ఫోటోలు ఇవ్వమని చెప్పారు, ఇచ్చాను. వాటిని ఏ విధంగా దుర్వినియోగం చేసి మా పొలాన్ని ఆవిడేదో తీసుకున్నట్టు మా దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక వ్యక్తికి అమ్మ చూపిందని ఆవిడ అగ్రిమెంట్ వేసుకుని చెప్పడం అనేది కూడా అసలు ఇదంతా కూడా అభూత కల్పన అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఇది రోజు రోజుకి ఇది ముదిరి పాకాన పడుతుంది కాబట్టి సో దీంట్లో ఉన్న పాత్రధారులు సూత్రధారులు అందరూ కూడా బయటకు వస్తున్నారు కాబట్టి సో డెఫినెట్గా ఒక డాక్టర్ కమ్ యాక్టర్ ఆవిడ కుటుంబాన్ని ఇంత మానసిక క్షోభకు గురి చేసి ఆవిడ కెరీర్ని నాశనం చేసిన ఈ దుర్మార్గులందరూ ఇటు రాజకీయ నాయకులైనా ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షిస్తేనే రేపొద్దున ఇంకొక ఆడపడుచుకి ఇప్పుడు మనం ఆ కోల్కతా డాక్టర్ గారు ఉదాంతం తీసుకుంటే ఆవిడ్ని అత్యంత పాశవేగంగా ఆవిడ్ని మానభంగం చేసి ఒక మాబ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆవిడ్ని అత్యంత కిరాతకంగా చంపేశారు. సో దానికి దీనికి పెద్దగా తేడా లేదు. సో అక్కడ ఏంటంటే ఆవిడ్ని చంపేశారు, ఇక్కడ ఈవిడ్ని మానసికంగా చంపేశారు. అంటే వీళ్ళు ఎంత క్షోభ పెట్టారన్నది ఇప్పుడు ఆవిడకి ఏదో లేడీస్కి వచ్చే ప్రాబ్లం ఉంటుంది కదా మంత్లీ ఆ టైంలో కనీసం ఆ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా ఓ పక్కన బ్లీడ్ అవుతుంటే కూడా ఆవిడకి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వకుండా కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అన్నది మనం చూసాం. సో ఆ కేసులో ప్రాణం తీసేశారు అక్కడ డాక్టర్ని. ఈ కేసులో ఈ డాక్టర్ జత్వానిని ఏంటంటే మానసికంగా మొత్తం టోటల్ కుటుంబాన్ని మానసికంగా చంపేశారు వీళ్ళు. సో అదే కాకుండా కావాలని చెప్పి ఏదో మాయలేడి అని చెప్పి ఎంతోమందితో అఫైర్స్ ఉన్నదని చెప్పి ఎంతోమందిని మోసం చేసిందని కూడా వీళ్ళు కావాలని చెప్పి ఆవిడ మీద ఈ పేటీఎం కుక్కలు ఆ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కొన్ని కుక్కలు ప్లస్ కొంతమంది నాయకులు కూడా ఆవిడ మీద బుర్ర జరుగుతున్నారు. సో ఇది అత్యంత శోచనీయం, అత్యంత ఇది అసలు ఎవ్వరు కూడా సభ్య సమాజం దీన్ని సమర్థించకూడదు. సభ్య సమాజం వీళ్ళని చెప్పుతో కొట్టాలి, చీ కొట్టాలి. ఎందుకంటే ప్రతి వాడు కూడా ఒక తల్లి గర్భం నుంచే వచ్చాడు. ప్రతి వాడికి కూడా తల్లి చెల్లి అక్క ఉంటారు. సో కనీసం బిడ్డలు ఉంటారు, ఆడబిడ్డలు ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 2 ఆడబిడ్డలు ఉన్నారు. అదే ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో వీళ్ళు కూడా మినిమం ఆడబిడ్డలు ఉండే ఉంటారు. వాడి భార్య కూడా ఒక ఆడదే, వాడి తల్లి కూడా ఒక ఆడదే, వాడి చెల్లి కూడా ఒక ఆడదే, వాడి అక్క కూడా ఒక ఆడదే. సో కనీసం స్పృహ లేకుండా అయ్యో మనం ఇంత పాపానికి ఒడిగడుతున్నాం, ఇంత నీచానికి ఒడిగడుతున్నాం, రేపొద్దున మన బిడ్డల పరిస్థితి ఏంటి? ప్రకృతి అనేది చూస్తూ ఊరుకోదు కదా. ఈ విధంగా ఒకళ్ళ మీద అన్యాయంగా మనం బుర్ర జల్లుతున్నప్పుడు, అన్యాయంగా మానహారణం చేస్తున్నప్పుడు, అన్యాయంగా ఒక కుటుంబాన్ని ఈ విధంగా వాళ్ళ యొక్క జీవితాలని కాలు రాసేస్తున్నప్పుడు ప్రకృతి అనేది డెఫినెట్గా అదేమీ చూస్తూ ఊరుకోదు. డెఫినెట్గా మనకి ఫిట్టెడ్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ నోటస్ థర్డ్ ఆఫ్ మోషన్లో చెబుతారు. సో డెఫినెట్గా కూడా ఎవరైతే ఈ రోజున ఈ కేసులో డాక్టర్ జత్వానిని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే పెట్టారో వీళ్ళందరూ కూడా అనుభవిస్తారు, ఆ క్షోభ అనుభవిస్తారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ బిడ్డల రూపంలోనో, వాళ్ళ తల్లి రూపంలోనో, చెల్లి రూపం, అక్క రూపంలోనో, వాళ్ళ భార్య రూపంలోనో కూడా వాళ్ళకు కూడా డెఫినెట్గా ఈ యొక్క పనిష్మెంట్ దొరుకుతుంది. దీంట్లో ఎటువంటి యొక్క సందేహం లేదు. ఎందుకంటే అసలు ఎటువంటి తప్పు చేయని, ఎటువంటి ఒక పాపం ఎరగని ఒక స్త్రీని ఆ విధంగా వీళ్ళు హింసించడం అనేది ఇది క్షమించరాని నేరం. సో ఏదేమైనా కూడా ఇది సభ్య సమాజం కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి. సో ఇప్పటికైనా సరే వైఎస్ఆర్పి పార్టీ కానీ నాయకులు కానీ లేకపోతే వాళ్ళకి కొమ్ము కాచిన ఈ యొక్క అధికారులు కూడా వాళ్ళు కూడా పశ్చాత్తాపంతో చేసిన తప్పును ఒప్పుకొని ఆవిడకి క్షమాపణ చెప్పి ఆ శిక్ష అనుభవిస్తే బాగుంటుంది. సో ఇంకా కూడా దీన్ని మసిపూసి మాడికాయ చేయాలని చెప్పి ఇంకా కూడా ఆ డాక్టర్ జత్వానిని డాక్టర్ కుటుంబాన్ని మీరు నడు రోడ్లకి ఏడ్చాలని చెప్పి బురజాలని చూడడం అనేది ఇది ఆ పైన భగవంతుడు కూడా హర్షించడు. సో ఏదేమైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని దీన్ని
ఎవరైతే దీంట్లో ఈ యొక్క ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో కేసులో, ఈ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో, వాడు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా సరే, సొసైటీలో ఎంత పెద్ద పలుకు ఉన్నవాడైనా సరే, వాళ్ళు కూడా కఠినంగా శిక్షించాలనేది. అలాగే పేరులోనే కుక్కలని పెట్టుకున్న ఈడు కుక్క కాదు, నిజంగానే ఒక నక్క, జిత్తులు మారి నక్క. ఎందుకంటే కుక్క అనేది విశ్వాసానికి ప్రతీక, విధేయతకి ప్రతీక, ప్రేమకి, అఫెక్షన్కి, లవ్ అండ్ అఫెక్షన్కి ప్రతీక. మీరు చూసుంటారు కుక్క ఎంత విశ్వాసానికి ప్రతీక. ఎందుకంటే కుక్కను మించిన విశ్వాసమైన అది అది ఇటు మానవుడు కానీ ఏ జంతువు కూడా కుక్క విశ్వాసం ముందు బలాదూరే. అటువంటి కుక్కల ఇంటి పేరు పెట్టుకున్న వీడు ఒక జిత్తులు మారి నక్క. వీడిని కూడా కఠినాతి కఠినంగా శిక్షించాలని చెప్పి, ఎందుకంటే వాడు ఆ నగ్న వీడియోలు, అమ్మాయిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు అన్నీ చూసాం మనం. సో డెఫినెట్గా వీడికి ఏం చెప్పాలంటే గవర్నమెంట్ కూడా కఠినంగా శిక్షించాలి. రేపొద్దున ఎవడైనా సరే ఈ విధంగా ఒక స్త్రీతోటి ఈ విధంగా నూడ్ వీడియోలు పెట్టి వాళ్ళని ఇలా ఈ విధంగా హెరాస్మెంట్ చేయడానికో, లేకపోతే ఇబ్బంది పెట్టడానికో, వాళ్ళని మానసికంగా కానీ శారీరకంగా ఇబ్బంది పెట్టడానికి అసలు కన్నెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా వాడికి ఆ శిక్ష ఉండాలి. ఆ విధంగా కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం ఒక జత్వానీకి న్యాయం జరగడం కోసం నేను చెబుతున్నది కాదు. ఎంటైర్ మహిళా లోకం, రేపొద్దున మహిళా లోకమానికి కూడా అసలు ఏ మగాడైనా, ఏ పోలీస్ ఆఫీసర్ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళ మీద ఈ విధంగా బురద జల్లడానికో, లేకపోతే లేనిపోయిన ఆరోపణలు చేయడానికో, లేనిపోయిన కేసులు పెట్టి వాళ్ళని వేధించడానికో కలలో కూడా ప్రయత్నించకూడదంటే ఇప్పుడున్న ఈ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో, ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, వీళ్ళందరినీ కూడా కఠినాతి కఠినంగా శిక్షించాలి. శిక్షిస్తేనే రేపొద్దున ఆ యొక్క స్త్రీ జాతికి మనం గౌరవించినట్టు, స్త్రీ జాతికి భద్రత కల్పించినట్టు, స్త్రీ జాతి యొక్క భవితకి, భవిష్యత్తుకి మనం భరోసా ఇచ్చినట్టు అవుతుందని ఈ ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను.